ఇండియాలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది ఏఐ ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోల ద్వారా మోసపోతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని నరేంద్ర మోదీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ వంటి ప్రముఖుల పేరుతో తయారు చేసిన నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఓ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. బలవంతంగా 22,000 పెట్టుబడి పెట్టమని, రోజుకు 64,000, నెలకు 10 లక్షలు లాభం వస్తుందని హామీ ఇస్తున్నారు. ఎస్బీఐ ఆమోదించిందంటూ ప్రకటనలు చేస్తూ అమాయకులను దోచుకుంటున్నారు. ఈ వీడియోలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లలో పెయిడ్ కంటెంట్గా సర్క్యులేట్ అవుతున్నాయి. నిర్మలా సీతారామన్ పేరుతో 21,000 పెట్టి 15 లక్షలు లభిస్తుందని చెప్పే వీడియోలు 2024 నుంచి వైరల్ అవుతున్నాయి. అలాగే మోదీ పేరుతో నిరుద్యోగ భృతికి 1,000 రూపాయలు చెల్లించమని, అంబానీతో ఆన్లైన్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టమని, నారాయణమూర్తి పేరుతో క్వాంటమ్ ఏఐ స్టాక్ ట్రేడింగ్లో రోజుకు 2.5 లక్షలు సంపాదించవచ్చని వీడియోలు ప్రచారంలో ఉన్నాయి. ఈ తప్పుడు ప్రచారం నమ్మి బెంగళూరులో 95 లక్షలు, పూణేలో 43 లక్షలను ప్రజలు పోగొట్టుకున్నారు. 10 నెలలుగా ఈ వీడియోలు చక్కర్లు కొట్టగా వేలాది మంది మోసపోయారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో ముఖాలు, స్వరాలు మార్చి నకిలీ కంటెంట్ తయారు చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ సంస్థలో ఈ వీడియోలు ఏఐ మ్యానిపులేటెడ్ అని నిర్ధారించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా హెచ్చరికలు విడుదలయ్యాయి. సైబర్ నేరగాళ్ల దందాకు అడ్డుకట్ట వేయాలంటే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ రంగంలోకి దిగాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడానికి, నేరస్తులు లభిస్తే వారి నుంచి స్వాధీనం చేసుకునే మొత్తాన్ని బాధితులకు తిరిగి ఇవ్వడం వరకే పరిమితమవుతారు. ఐటీ సవరణ చట్టం ప్రకారం ఈ తరహా మోసాలకు కేంద్ర ఐటీ శాఖ మాత్రమే చర్యలు తీసుకోగలదు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో బాధితులు మోసపోతున్నా, సైబర్ నేరగాళ్ల మోసాలపై కేసులు నమోదవుతున్నా కేంద్ర ఐటీ శాఖ కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు అంతంత మాత్రమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలను నియంత్రించే ఆయుధం కేంద్ర ఐటీ శాఖ వద్ద ఉన్న పీఐబీ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేయించి చేతులు దులుపుకున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ మొత్తంలో లాభం అనే ప్రకటనలు కనిపించిన వెంటనే వాటిని అనుమానించాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఏఐ యుగంలో ఎన్నెన్నో మోసాలు పెరిగాయని గుర్తు చేస్తున్నారు.